తెలుగు ప్రశ్నలు నమస్తే సార్. నమస్తే సార్. రాజేంద్ర స్వామి గారు నమస్కారం అండి. కొన్ని ధర్మ సందేహాలు అయ్యప్ప మాలధారణలో కంపల్సరీ 100% చేయాల్సిన నియమాలు, పాటించాల్సిన నియమాలు ఏంటి? 100% ఏ పనులు చేయకూడదు, ఏమి నిషేధం? అయ్యప్ప స్వామి మాలధారణ వేయటం అనేది ఎప్పుడైతే కూడా మాలధారణ మీరు వేయాలని మనసులో అనుకుంటున్నారంటే శబరిమల నుంచి మీకు పిలుపు వస్తుంది అన్నట్టు. ఎవరికి పడితే వాళ్ళకి రాదండి. మీరు ఎంత కోటీశ్వరులు అయినా, మీ దగ్గర ఎన్ని కోట్ల లక్షలు ఉన్నా మీరు శబరిమలకు వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళలేరు. ఎందుకంటే ఆ ఒక ఆజ్ఞ, ఆ పిలుపు అనేది రాదు. అంటే చూడండి, ఒక ఆటోవాడికో, ఒక రిక్షా వారికో, ఎవరికో, ఒక మధ్యతరగతి కుటుంబం ఉన్న సభ్యులు ప్రతి వారు కూడాను మాలధారణ వేసుకుంటారు. దేనికి వేసుకుంటారంటే అక్కడ నుండి ఆయన ఆజ్ఞ రావటం, అంటే తాను పిలుస్తేనే వెళ్ళటం అని జరుగుతుందని ఇది ఇతిహాస పురాణంలో అయ్యప్పలో చెప్పబడి ఉందండి. సాక్షాత్గా ఆయన వాకులు చెప్పబడి ఉంది. ఇది పందలంలో పత్తానదిట్ట జిల్లాలో పత్తానదిట్ట జిల్లాలో ప్యాలెస్లో ఆయన గ్రంథాల్లో రాసినటువంటి లిఖితమైనటువంటి ఉన్నాయండి. ఇప్పటికి కూడా ఉన్నాయి. ఎక్కడ పందలంలో ఉన్నాయి. సో ఇటువంటి స్వామివారు చెప్పినటువంటి ఎన్నో వాక్కులు, ఎన్నో రచనలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇక్కడ నియమాలు, నిష్టాలు అన్నటప్పటికీ ఉదయాన్నే తలస్నానం, ఈవినింగ్ తలస్నానం, శీతల స్నానం అంటే చన్నీళ్ళు. ఎందుకు చన్నీళ్ళు స్నానం చేయాలంటే ఇంద్రియ నిగ్రహం. మనలో ఉన్నటువంటి అహం, అహంకారం, క్రోధ, మదమాశ్చర్యాలన్నీ కూడా అదుపులో ఉంటాయి కాబట్టి ఇంద్రియ నిగ్రహాని కోసము చల్లనీటి స్నానం. అంటే మనిషికి వేడికి, క్రోధము, కామము బాగా పెరుగుతుంటుంది, బుద్ధి వంకరగా పోతుంది కాబట్టి చల్లనీటి స్నానం చేస్తే అది స్టెబిలిబిలిటీగా ఉంటుందని చెప్పేసి ఇది ఒక నియమం పెట్టారండి. పోతే రెండవది కటిక నేల మీద పడక. కటిక నేల అంటే ఎప్పుడు కూడా పట్టుపరుపు మీద పడుకొని గట్టి పరుపులో పడుకున్నటువంటి వ్యక్తులకి ఆ కఠినమైన నేలలో పడుకోవడం అంటే కొద్ది కష్టమే. కానీ అది 41 రోజు పాటు కూడా కఠినంగా, అది కూడా తలదిండు కూడా ఉండకూడదండి. చాలామంది ఈ మధ్యలో తలదిండులు, బెడ్షీట్లు పెట్టుకుంటున్నారు, కానీ అవి కూడా పెట్టకూడదు. చేయి పెట్టుకొని పడుకోవాలి. చెయ్యి తలదిండుగా పెట్టుకొని పడుకోవాలి. స్వామి నామస్మరణమే చేయాలి. చలి వేస్తే దుప్పటి కప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. అది కూడా అంత కఠినంగా కూడా ఏం అక్కర్లేదు. దుప్పటి కప్పుకోవచ్చు. కింద కూడా చాప వేసుకొని పడుకోవాలండి. ఆ చాప అది కూడా ఏదండి, ఎదురు బొంగుతో చేసినటువంటిది కావచ్చు, ఏమండి, ఇంకా ఏదైనా కూడా అటువంటి ఏమన్నా లెదర్కి సంబంధించినవి ఇది కూడా వాడకూడదు. లెదర్ బెల్ట్స్ ఇవాళ రేపు లేటెస్ట్ అన్నటువంటి పరుపులు అలాంటివి వాడకూడదు. ఎదురు బొంగుతో వాడిన వంటి అవి చాప మాట వాడాలి. భోజనానికి వచ్చేటప్పటికి శాకాహార భోజనం. శాకాహార భోజనంలో వచ్చేసి వెల్లి, ఉల్లిపాయలు, గరం మసాలా ఇలాంటివన్నీ కూడా ఏది వాడకూడదు. ఏమండి, అవంతా ఏంటంటే మనిషి ఒక క్రోధ మతమాత్సరాలు కూడా పెంచుతుంది కాబట్టి చప్పటి భోజనం చేయాలి. ఏకభుక్తమే చేసుకోవాలి. ఒంటికి సబ్బు రాయటము, నెత్తికి నూనె పెట్టడము, గోర్లు కత్తించడము, షేవింగ్ చేయకపోవడం ఇవన్నీ కూడా సన్యాసి దీక్ష కింద వ్రతానికి వస్తుంది. ఎప్పుడు చూసినా నెత్తికి విభూది, గంధము, చందనము, సుగంధమైన వంటి పరిమళాన్ని కూడా శరీరానికి పెట్టుకుంటే చాలా అద్భుతమైన వంటి ఫలితం రావడానికి అవకాశం ఉంటుందండి. ఎప్పుడైనా ఉదయం, సాయంత్రం ఈ ప్రకారంగా వాళ్ళ క్రమ తప్పకుండా నీరుముడి కట్టేంత వరకు కూడా చేయాలి. శుభ అశుభ కార్యాలకు వెళ్ళకూడదు. శుభకార్యాలు కూడా వెళ్ళకూడదు. అంటే ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ళలో కూడా వెళ్తున్నారు. వెళ్ళి భోజనం చేసుకొని పెరగానే తినవచ్చా గురుస్వామి, ఆదారణం తినవచ్చా, తినకూడదు. ఎందుకు వెళ్ళాలి? ఎక్కడి నుంచి అయినా మీరు మనసు ఆశీర్వదించండి, మీ ఇంటి వాళ్ళు వెళ్ళనివ్వండి, పర్వాలేదు, మీరు వెళ్ళకండి. శుభ అశుభ కార్యాలకు వెళ్ళకూడదు. స్వామి కీర్తనలకు వెళ్ళాలి, స్వామి భజనలకు వెళ్ళాలి, స్వామి గుడిలకు వెళ్ళాలి, అయ్యప్ప ఆలయాలకు వెళ్ళాలి, లేదా ఇంకేదైనా ఉపాలయాలకు వెళ్ళి ప్రదక్షిణ చేసుకుంటే మంచి ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. పోతే ఇంక ఏదైనా కూడా ఈ మధ్య ఉన్నవంటి సెల్ ఫోన్స్లో ఎక్కువ లీలమైపోతున్నారు. ఆ సెల్ ఫోన్స్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఏదో ఒక స్వైప్ చేసి ఏదో ఒకటి వచ్చింది అనుకోండి, మనసు చంచలమైపోయి దీక్ష భంగమైపోయే అవకాశం ఉంటుంది. మీ ఒక ఇంపార్టెంట్ వర్క్స్ ఏమైనా ఉంటే వాట్సాప్ వాడుకొని తక్కినది పక్కన పెట్టేసుకోండి. మీరు అందులో కీర్తన వినాలంటే అయ్యప్ప కీర్తనలు వినండి, శరణ తరంగ యేసుదాస్ పాటలు వినండి, లేదంటే భక్తి స్వామి చరణ ఘోషణలు వినండి, పక్కన పెట్టుకొని. తక్కినది అంటే ఏది కూడా చూడకూడదు. ఈ ఒక చాలా కఠినంగా అంటే ఇవన్నీ చేయవలసినవండి. చేయకూడదు పనులు ఏంటంటే ఎప్పుడైనా కూడా దుర్వ్యసనాలు మానుకోలేరు. పోయి పక్కకు వెళ్ళి సిగరెట్ తాగుతుంటారు. ఏమండి, మళ్ళీ కొద్దిగా మద్యపానం కూడా తాగుతుంటారు. ఏమండి, మళ్ళీ ఇంకా వాళ్ళు
కంట్రోల్ కానీ ఒక పని కూడా హస్తప్రయోగాలు చేస్తుంటారు. అటువంటి కూడా చేయకూడదు. ఏమండి, పోతే ఆ అస్తమానం స్త్రీ ఒక వ్యామోహంలో వెళ్తూ ఉంటారు. ఇంకా చూడకోలేని మంచి చిత్రాలు చూస్తుంటారు. పరుపు మీద పడుకోకూడదంటే పడుకుని ఉంటారు. కోపం ఎక్కువ వస్తుంది. ఇటువంటివన్నీ కూడా చేయకూడని పనులు చాలా ఉంటాయి. అవన్నీ చేయకూడదు. చెప్పులు ధరించడం అనేది అవి కూడా చేస్తుంటారు. ఇప్పుడు బయట చేయకపోయినా లోపల వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఏమండి, చెప్పులు ధరించకూడదు. అది కూడా కానీ వాస్తవానికి చెప్పులంతా కూడా ధరించకూడదు. బ్రహ్మచర్యంతో ఉన్నప్పుడు బ్రహ్మచర్యంతో ఉండాలి. కొన్ని ఇటువంటివి చాలా వరకు ఎందుకంటే నాకు మెయిల్ మెసేజ్ ద్వారా వస్తుంటాయి. స్వామి అనుకోకుండా నాకు రాత్రుల్లో స్వప్నభంగం అయింది, ఇంకేదో అయింది, ఇంకేదో చేశారు. ఇంకంటే నీ దృష్టి ఎక్కడ ఉంది? స్వామివారి పైన లేదు నీ దృష్టి. నీ దృష్టి ఎక్కడో ఉంటేనే నీకు ఒక అపవిత్ర పాలు కావటం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఆ దృష్టిని నువ్వు మార్చుకోవాలి. ఆ దృష్టిని మార్చుకోవాలంటే నిరంతరంగా భక్తిలో నీలమవుతూనే మీకు ఒక కార్యక్రమం అనేది దిగ్విజయంగా అవుతాయి.